పవిత్ర భారతదేశంలో విడాకులు అనే మాటే లేదు. ఏదో రకంగా సర్దుబాటు చేసుకొని కలిసి కాపురం చేయడమే. మరీ దారుణంగా దురాగతంగా భర్త వ్యవహరించినప్పుడు హింసను భరించాల్సిన అవసరం లేదు. వారు వారి జీవితాన్ని వారు పక్కకు వెళ్ళి కూడా పవిత్రంగా కొనసాగించవచ్చు అని కూడా ధార్మిక గ్రంథాల్లో మనకు చూడటానికి ఉంటుంది. ఈ విడాకులు తీసుకోవడం అనేది వెస్ట్రన్ కల్చర్, మీ అందరికీ తెలిసిందే. ఈ వెస్ట్రన్ కల్చర్ బాగా అలవాటు చేసుకొని రుచి మరిగిన భారతీయుల్లో ఇప్పుడు విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో విడాకులు అంటే అసలు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఒక ఆనప్పుడు ఎవరైనా విడాకులు తీసుకుంటే సంవత్సరాల తరబడి నోళ్ళు నొక్కుని చెప్పుకునేవాళ్ళు, అమ్మ విడాకులు తీసేసుకుని భర్తను వదిలేసింది, భార్యను వదిలేసాడు. అలాగా ఇప్పుడు అసలు ఎవ్వరూ పట్టించుకోవటం. విడాకులు అంటే సర్వసాధారణ విషయం అయిపోయింది. విదేశాల్లో ఎలాగో స్వదేశంలో కూడా సర్వసాధారణ విషయం అయిపోయింది అనమాట. అయితే ఈ విడాకులు తీసుకుంటున్న భారతీయ రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రం ఏంటో మీకు తెలుసా? తెలుసుకోవాలి. వీటి వెనక షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవి కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే కుటుంబాలు బాగుంటాయి. ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇవన్నీ యువతరం తెలుసుకోవాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి, అందరికీ తెలియాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సర్వేలో మన భారతీయ రాష్ట్రాలలో విడాకులు తీసుకుంటూ ఉన్న ప్రముఖ రాష్ట్రం తమిళనాడుగా నిర్ధారణ చేశారు. తమిళనాడులో విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందట. ఎందుకో కూడా కారణాలు విశ్లేషిస్తాను నేను. కరెక్టా కాదా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కీలక నివేదికను విడుదల చేసింది. 2024లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక బృందాలు ఒక 5,81,000 మందిని కలిసి వివరాలు సేకరించాయి. ఆ ఫలితాన్ని ఇప్పుడు విడుదల చేశాయి. అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. విడాకులు తీసుకుంటున్న వారి జనాభాలో దేశంలో తమిళనాడే అగ్రస్థానంలో ఉంది. వీరు 7.2%గా ఉన్నారు. మగవారు కేవలం 2.9% ఉండగా ఆడవారు ఏకంగా 11.6%గా తేలారు. ఇది గుర్తుపెట్టుకోండి. విడాకులు తీసుకుంటున్న వాళ్ళు కూడా మగవారు ఆడవాళ్ళకి విడాకులు ఇచ్చేసింది 2.9% అయితే ఆడవాళ్ళే మగవాళ్ళకు విడాకులు ఇచ్చేసింది 11.6%గా ఉందంట. వీళ్ళందరూ తమ జీవిత భాగస్వామి నుంచి వేరుగా ఉంటున్నారని స్పష్టతనిచ్చారట. పెళ్ళైన జనాభా 51.9% ఉందట. ఇది దేశంలోనే బాగా ఎక్కువ. అంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళ పర్సంటేజ్ కూడా దేశంలోనే అత్యధికంగా 51.9%గా ఉంది. అంటే విపరీతంగా హడావిడి పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి తమిళనాడులో. మరొక వైపు అత్యధికంగా మగవారు 57.3% పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలోనూ రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలో ఉంది. ఇది పరిస్థితి. చదువుకున్న వారిలో కూడా మహిళలే ఎక్కువ మంది ఉన్నారంట, మగవారే తక్కువ మంది ఉన్నారట. సంతానోత్పత్తి రేటు కూడా బాగా తగ్గిందట. సరే, ఇది నివేదిక, సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక. ఒక్కసారి ఆలోచించండి. 10th క్లాస్ సినిమా, 7/G బృందావన్ కాలనీ సినిమా, అంతకుముందు సఖీ అని ఏదో చాలా కొంచెం ఓల్డ్ మూవీ, ఇంకా బాయ్స్ అని ఒకటి, ఇలాగ రకరకాల సినిమాలు. ఆ తర్వాత ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. నాకు పెద్దగా సినిమాలు చూస్తే అలవాటు లేదు, కొంచెం జనరల్ నాలెడ్జ్గా తెలుస్తుంది తప్ప లోతుగా అయితే సినిమాల గురించి నాకు తెలియదు. నేను సినిమాలు చూడనండి. కానీ జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటో తెలిసిన, ఎలాగ ఇంట్లో పేరెంట్స్కి మస్కా కొట్టి చదువుకునే రోజుల్లోనే పారిపోవాలి. అది కూడా వేరే మతం కుర్రాడితో పారిపోవాలి. అది కూడా బాగా డబ్బు ఉన్న అమ్మాయి ఏ గతి లేని వాడితో పారిపోవాలి. పారిపోయి స్లమ్ ఏరియాలో కాపురం పెట్టాలి. కాపురం పెట్టి తినడానికి గతి లేక స్నేహితులను ఆశ్రయించాలి. వాళ్ళ సహకారంతో కొన్నాళ్ళు తర్వాత పెట్రోల్ బంకుల్లోనూ అక్కడ ఇక్కడ చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ కూడా వాళ్ళిద్దరూ కలిసి చిన్న చిన్న అలకలు పొరపక్షాలు ఉన్నా సరే ఆ స్లమ్ ఏరియాలో సాపేసుకొని మాసిపోయింది తిండేసుకొని చందమామ వైపు చూసుకుంటూ పాటలు పాడుకుంటూ ఒకరితో ఒకరు ప్రేమగా పొట్లం కట్టుకొని తెచ్చిన 2 ఇడ్లీలు, ఎక్కడ అది కూడా వీధి పక్కన స్టాల్స్ ఉంటాయి కదా, స్టాల్స్ నుండి పొట్లం కట్టుకొని తెచ్చిన 2 ఇడ్లీలు ఎలా ఒకరికొకరు ఆకాశం వైపు చంద్రబాబు వైపు చూసుకుంటూ గోరు ముద్దలు తినిపించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న ప్రేమలు ఇవి చచ్చిన తల్లిదండ్రుల దగ్గర దొరకవు, మన ఇళ్లలో, మన కులాల్లో, మన అంతస్తులో దొరకవు. పారిపోయి స్లమ్ ఏరియాలో ఉండేవాడి దగ్గర మాత్రమే దొరుకుతాయి, వేరే మతస్థుల దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఇంకా దీనికోసం కొట్లాటలు, ఆ కుటుంబం ఈ కుటుంబం ఫైటింగు, వీళ్ళు మాత్రం ఎక్కడికో వెళ్ళి శాంతిగా బ్రతుకుతారు. ఇలాంటి అడ్డదిడ్డమైన సినిమాలు తీయడంలో తమిళ సినిమా పరిశ్రమ నెంబర్ 1. ఆ సినిమాలన్నీ కూడా మనకి డబ్బింగ్ అయి తెలుగులోకి వస్తే తెలుగులో కూడా హిట్ కొట్టి తెలుగు వారు కూడా కొంత పాడైపోయారు. తెలుగు యువతరం కూడా పాడైపోయింది. చదువుకున్న రోజుల్లోనే ఇంట్లో చెప్పకుండా ప్రేమించి తాళి కట్టించుకోవడం,
ఆ తాళి కనపడకుండా జాగ్రత్తగా బట్టల లోపల పెట్టుకొని ఇంట్లో తిరగడం, బయటపడినప్పుడు వాడితోటి పారిపోవడం, ఎలా తిప్పలు పడైనా సరే ఆ ప్రేమను గెలిపించుకోవడం. ఇలాంటి సినిమాలు గొప్ప స్క్రిప్టులు రాసి మరీ తమిళ డైరెక్టర్లు తీశారు. ఇలాంటి సినిమాలు ఒక తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువ అండి, తెలుగులో లేవు, బాలీవుడ్లో లేవు, బాగా ఎక్కువ అక్కడే. ఇక అవి డబ్బింగ్ అయిపోతాయి తెలుగులోకి అంతే. ఈ సినిమాల ప్రభావంతో తమిళనాడులో ప్రజలు విపరీతంగా మత మార్పిడులకు గురైంది నిజము. ఈ సినిమాల ప్రభావంతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పెరిగిపోయింది నిజము. ఈ సినిమాల ప్రభావంతో మతాంతర వివాహాలు పెరిగిపోయింది నిజము. ఈ సినిమాల ప్రభావంతో తమిళనాడులో విపరీతంగా లేచిపోయి పెళ్లి చేసుకోవడము, చదువుకునే రోజుల్లోనే రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకోవడము, చదువుకున్న అమ్మాయిలు ఏ చదువు లేని వాడిని, ఒక లారీ డ్రైవర్నో ఆటో డ్రైవర్నో కూడా, ఎందుకంటే సినిమాల్లో చూపిస్తారు ఒక ఆటో డ్రైవరు ఎంత గొప్ప హృదయంతో ఉంటాడో, ఎలా ప్రేమలో పడేయచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేను ఆటో డ్రైవర్లను కించపరచట్లేదు సుమండి, గుర్తుపెట్టుకోండి. సినిమాల్లో చూపించే కొన్ని సన్నివేశాల గురించి చెప్తూ ఉన్నాను అనమాట. ఎక్కువగా ఆడపిల్లలు, చదువుకున్న ఆడపిల్లలు కూడా మెస్మరైజ్ అయిపోయేసేసి ఆ సినిమాల ప్రభావంలో పడిపోయేసేసి ఒక చదువుకున్న పిల్ల ఒక చదువు లేని వాడితోటి, తన క్యాస్ట్ కానివాడితోటి, తన మతం కూడా కానివాడితోటి అసలు ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒక సినిమా వచ్చింది, సినిమా ధనుష్ అనుకుంటా, ఏ పనులు చేయకుండా లుంగి ఒకటి కట్టుకొని సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఊర్లో పడి. ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి బాగా చదువుకొని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మంచి నాలెడ్జ్ ఉన్న తెలివైన స్టూడెంట్ అనమాట. వీడు రోజు సైకిల్ వేసుకొని ఏవో పిచ్చిపాటలు గాలిపాటలు పాడుకుంటూ అటు ఇటు ఆ పిల్ల కోసం ఆ కాలేజీకి ఇంటికి చక్కర్లు కొడుతూ ఉంటే వాడితో ప్రేమలో పడిపోయింది. వాడంతగా ఈ ప్రపంచంలో ఎవరో ప్రేమించరు, ఆ లెవెల్లో చూపిస్తుంటారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ సినిమా. ఇలాంటివన్నీ చూసి ఈ సినిమాల ప్రభావంతో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు తమిళనాడులో బాగా ఎక్కువైపోయాయి. చదువుకున్న వాళ్ళే చదువు లేని వాడితో బారిపోయారు, వేరే కులం వారితో, వేరే మతం వారితోటి. కానీ సినిమాల్లో చూపించిన ఎండింగ్ ఈ జీవితాల్లో లేదు. వెళ్ళాక అప్పుడు సమస్యలు ఆరంభం అయిపోయాయి. సమస్యలు తట్టుకోలేక, కష్టాలు భరించలేక, అవమానాలు సహించలేక ఆ కాపురం అంతా కూడా కష్టాలకు కొలిమైపోయి విడాకులు చేసేసుకుంటారు తట్టుకోలేక. సినిమాలు అద్భుతమైన ప్రేమ కథల్లో మలవడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుందండి, ఎలాగా ఉంటే అలాగా చేస్తాడు. ఆ సినిమాల ప్రభావము తమిళనాడు మీద ఏ రకంగా పడిందో చూడండి. ఈరోజు దేశంలోనే అత్యధికంగా విడాకుల కేసులు ఎక్కువ తమిళనాడులోనే. వయసు ఇంకా వచ్చే రాకముందే గబగబా ఎవరో ఒకరు చూసేసి పెళ్లి చేసుకొని ఎక్కువ మంది పెళ్ళైన వాళ్ళు ఉన్న రాష్ట్రం కూడా తమిళనాడే. ఎక్కువ విడాకులున్న రాష్ట్రం కూడా తమిళనాడు. సర్వేలో తేలింది విషయం. అంటే సినిమాల్లో ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసేసుకొని అద్భుతంగా ఆవిష్కరించిన పిచ్చి పిచ్చి ప్రేమ కథల ప్రభావం సమాజం మీద, యువత మీద ఏ రకంగా పడుతుందో మీరు చూడండి. సినిమా ఎప్పుడూ జీవితం కాదండి. జీవితానికి బ్రహ్మరాత రాస్తే సినిమాకి ఒక డైరెక్టర్ 4 కాగితాల్లో రాసేసుకుంటాడు స్క్రిప్ట్, అక్కడికి అయిపోతుంది. సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూసి వదిలేయండి. సినిమాలో చూపించేది, సినిమాల్లో జరిగేది జీవితంలో జరగవు, అవి ఎప్పటికీ నిజం కావు. సినిమాలు అనేవి నీటి మీద రాతలు లాంటివి. ప్రత్యేకంగా యువత కోసం నేను ఈ వీడియో చేస్తాను. పిచ్చి పిచ్చి ప్రేమ కథలు అవన్నీ కూడా చూసేసి మీరు మెస్మరైజ్ అయిపోయేసేసి ఆకర్షణలో పడి అలాంటి పిచ్చి పనులు మీరు చేసి మీ జీవితం మీద తెచ్చుకోకండి. ఈరోజు తమిళనాడు అనుభవిస్తుంది. దేశంలోనే అత్యధికంగా విడాకుల కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయంట. దేశంలోనే అత్యధిక మంది తమిళనాడులోనే పెళ్లి చేసుకున్నారంట. ఎవరో ఒకరు నచ్చుతాడు, ఇంట్లో ఉండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నామని చెప్పడం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో, తమిళ సినిమాలు ఇలాంటివే చూపిస్తూ ఉంటారు. క్రమశిక్షణ, విలువలు, నైతికత, జీవితం అంటే ఒక దార్శనికత, జీవితం రేపేంటి, భవిష్యత్ ఏమిటి, ఆలోచనలు, దానికి తగ్గ ప్రణాళికలు, పెద్దల్ని గౌరవించడం, మత విశ్వాసాలను, కుల విశ్వాసాలను, కుల కట్టుబాట్లను గౌరవించడము, ఇవన్నీ కలిపి సంఘటితంగా ఉంటేనే సంఘంలో మనం మనగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూసి పిచ్చి పిచ్చి పై తిప్పలు చేయకండి దయచేసి. గుర్తుపెట్టుకోండి, నైతిక విలువలతో కూడిన సమాజం నిర్మాణము అందరూ చేతులు కలిపి కృషి చేస్తేనే అవుతుంది. మంచి సమాజం కోసం అందరూ ప్రయత్నం చేద్దాము. అందరం ఆ సమాజంలో ఆనందంగా ఉందాం. జై హింద్.